హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్లో ఎక్కువగా చేసుకునే వడియాలు చేస్తున్నాను. ఈ వడియాలు గోధుమ రవ్వతో చేస్తున్నాను. మరి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవి ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఏ కప్పుతో మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. నేను 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 8 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. మామూలుగా ఈ కప్ అనే కాకుండా గ్లాస్తో తీసుకున్నా కూడా 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 8 గ్లాసుల వాటరు వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూను వాము అంటే ఓమా అంటాం మేమైతే, తర్వాత 1 టీ స్పూను నువ్వులు కూడా వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చీలను ఇలా కచ్చాపచ్చాగా దంచేసి వేస్తున్నాను. అలాగే బాగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరాకు కూడా వేస్తున్నాను. కొత్తిమీరాకు వేస్తే చాలా బాగుంటాయి వడియాలు. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసి వీటన్నింటి కూడా బాగా మరిగించుకోవాలి. మామూలుగా ఇవన్నీ కూడా వాటర్లో వేసుకుంటే వాటర్లో అన్నీ మంచిగా కలిసిపోయి వాటర్తో చాలా బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను వాటర్లో వేసి ఇలా మరిగిస్తున్నాను. తర్వాత ఇప్పుడు కప్పు రవ్వ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. కలపడం అయితే ఆపొద్దు, ఎందుకంటే అది ఉండలు కట్టిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి వేసినంతసేపు. తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక 2 నిమిషాలు ఉడికించాలి అంతే. బాగాసేపు కూడా దీన్ని ఉడికించొద్దు. మరీ చిక్కగా అయితే కూడా వడియాలు మందంగా వస్తాయి. అందుకోసమని కొంచెం ఈ రకంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారేసరికి ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఏ రకంగా ఉన్నప్పుడే స్టవ్ను ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక కవర్ పైన లేదంటే ఒక క్లాత్ పైన ఇలా వడియాల్లాగా వేసేసుకోవాలి. అన్నింటిని కూడా మనకు కొంచెం పల్చగా కావాలంటే కొంచెం పిండి తక్కువ తీసుకోవాలి, లేదంటే కొంచెం మందంగా కావాలంటే ఇలా ఎక్కువ వేసుకున్నా బాగుంటాయి. ఇలాగే అన్నింటినీ వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద వేస్తున్నాను, లేదంటే టెర్రస్ పైన కూడా వేసుకోవచ్చు, ఇలా క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు. వీటిని ఇలా వేసేసుకున్న తర్వాత నైట్ వరకు ఎలా అయినవి నాయైతే తర్వాత నేను వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ఒకరోజు ఆరబెట్టాను. ఇలా ఇంట్లోనే చూడండి, ఈ రకంగా అయితే ఎండినవి మంచిగా. ఎండాకాలం కాబట్టి తొందరనే ఆరిపోతాయి. ఒక 2 డేస్లో మొత్తం కూడా మంచిగా ఆరిపోతాయి. తర్వాత కడాయిలో నూనె వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి చేసేటప్పుడు మాత్రం కొంచెం మంటను ఎక్కువనే ఉంచేసుకోవాలి. మామూలుగా సిమ్లో ఉంచేస్తే వడియాలు సరిగా పొంగినట్టుగా రావు కాబట్టి ఇలా హైలోనే ఉంచేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది. వీటిని ఎక్కువగా సాంబార్లు కానీ లేదంటే సూప్స్ ఎక్కువగా ఉన్న కర్రీస్ చేసుకున్నప్పుడు వడియాలను ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాం కాబట్టి ఎండాకాలం చేసేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు మనం కర్రీస్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా వడియాలు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి వడియాలు చేసుకోవడం. మీరు కూడా ఈ రకంగా వడియాలు చేసుకుంటే మీకు ఎలా వచ్చాయో వడియాలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియో రెసిపీని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.